తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు గడ్డపై పుట్టిన సింహం ఎర్ర సత్యంను అగ్రవర్ణ కులాలే మట్టుపెట్టాయని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లా వాసులైన ఎంపీ ఎమ్మెల్యేలు తమ స్వలాభం కోసం ఎన్ని పార్టీలైనా మారతారని అన్నారు. తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు అనే దమ్ముంది, కానీ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దనే దమ్ముందా అని ప్రశ్నించారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు దామాషా ప్రకారం పదవులు కావాలని తెలిపారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి ఉద్యమం చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇస్తాం, ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని, మీరు మాకు ఇవ్వడం కాదు మేమే మీకు ఇస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 12 మంది బీసీ నాయకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్యారావు, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్, పీసీ జాక్ నేతలు ఒట్టే జానయ్య యాదవ్, శంకర్, మైత్రి యాదయ్య, బుగ్గన, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.